లార్డ్స్ లో రసవత్తరంగా మూడో టెస్ట్ సినియర్ లో జకోవిచ్, సబాష్ కోనేరు హంపి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. లార్డ్స్ పిచ్ లో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ భోజన విరామానికి ముందే 2 వికెట్లు పోగొట్టుకుంది. భారత బౌలర్ నితీష్ 2 వికెట్లు తీశాడు. వింబుల్డన్ లో సెమీస్ లో అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య అమీతుమి చూడబోతున్న వరల్డ్ నెంబర్ 1 యానిక్ సిన్నర్, మాజీ నెంబర్ 1 నొకౌట్ జకోవిచ్ తలపడనున్నారు. నెల కిందట ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను త్రుటిలో చేజార్చుకున్న సిన్నర్ వింబుల్డన్ లో మాత్రం ట్రోఫీని వదలొద్దనే పట్టుదలతో సాగిపోతున్నాడు. కాసేపట్లో మహిళల సింగిల్స్ సెమీస్ పోరు జరగనుంది. స్వైటెక్, బెన్సిచ్ అనే సబలెంకా, అనిసెమియా తలపడనున్నారు. తనకు కలిసి రాని వింబుల్డన్ లో తొలి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్న పోలాండ్ అమ్మాయి స్వైటెక్ క్వార్టర్స్ లో 6-2, 7-5తో 19వ సీడ్ సన్సోనోవాను ఓడించింది. ఇవాళ జరుగుతున్న సెమీస్ లో స్వైటెక్ స్విట్జర్లాండ్ స్టార్ బెలిందా బెన్సిచ్ ను తలపడుతోంది. మహిళల క్రికెట్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ గడ్డపై తొలిసారి T20 సిరీస్ గెలుచుకుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో 4వ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా. స్పెయిన్ లో జరుగుతున్న 4వ దశ ఆర్చరీ ప్రపంచ కప్ లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. జ్యోతి సురేఖ వెన్నెం, ప్రతీక, పర్నీత్ కౌర్ టీమ్ సెమీస్ లో ఇండోనేషియాపై గెలిచి ఫైనల్స్ కు అర్హత సాధించింది. భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హరిక మహిళల వరల్డ్ కప్ 2వ రౌండ్ తొలి గేమ్లో విజయం సాధించారు. నిన్న జరిగిన మొదటి గేమ్లో అప్రూవజాపై హంపి గెలుపొందింది. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ 4వ ఎడిషన్ స్కెడ్యూల్ ను క్రికెట్ సౌత్ ఆఫ్రికా విడుదల చేసింది. ఈ లీగ్ జనవరిలో కాకుండా డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 మధ్యలో జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికాలో T20 వరల్డ్ కప్ జరగనుంది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కోసం క్రికెట్ సౌత్ ఆఫ్రికా తమ T20 లీగ్ ను ముందుకు జరిపింది. 5వ సీజన్ నుంచి లీగ్ మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో మారుతుందని CACA ప్రకటించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ క్రికెటర్ యశ్ దయాల్ ప్రయాగ్రాజ్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. చికిత్స కోసం డబ్బు అప్పుగా తీసుకుని ఘజియాబాద్ కు చెందిన మహిళ తనను బ్లాక్మెయిల్ చేసిందని యశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మహిళ తనకు పరిచయం అయిందని, అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని దయాల్ ఫిర్యాదు చేశారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దగ్గర DYFI ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. IPL టికెట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావుని HCA కార్యవర్గాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. ట్రెజరర్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసింది CID. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 6కు చేరింది. HCA అక్రమాలు, టికెట్లపై CID విచారణ చేస్తుంది. శ్రీనివాస్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే జగన్ మోహన్ రావు, జనార్దన్, రాజేందర్ యాదవ్, కవితా యాదవ్ లను CID అరెస్ట్ చేసింది.